మీ పథకాలు గతంలో మీరు 5 ఏళ్లలో పథకాలు చేశారు. ఆ పథకాలు ప్రజలకి ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగాను. తర్వాత మీకోసం మీ ఎమ్మెల్యే ప్రోగ్రాం పెట్టుకొని కూడా తిరుగుతూ ఉన్నాను ప్రతి గ్రామంలో కూడా. ఇంకా గ్రామాల్లో ఏమైనా అందలేదా? పార్టీలు, కులాలు, మతాలు లేకుండా, భేదాలు లేకుండా అందరికీ ఇవ్వడం జరిగింది. మరి డెవలప్మెంట్లో కూడా అలాగే. ప్రతిపక్షాలు నంబూరు శంకర్రావు 5 ఏళ్లలో ఏమీ అభివృద్ధి చేయలేదు పెదకూరపాడు నియోజకవర్గాలు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 5-10 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి. పలాంది కట్టించామని చెప్పమనండి. ₹82 కోట్ల పెట్టి ప్రతి స్కూల్ కూడా డెవలప్ చేయడం జరిగింది. సత్యమ్మ తల్లి రోడ్డు కూడా ఏమన్నా సార్ మీరు ఇట్లా ఉంది సత్యమ్మ తల్లి టెంపుల్ మాదిపాడు దగ్గర. దానికి రోడ్డు లేదు లోనికి వెళ్ళడానికి. ఫారెస్ట్ వాళ్ళు ఎప్పుడు అబ్జెక్షన్ పెడతా ఉంటారు. సరే, ఇప్పుడు ఈ ధరణికోటలో మీ ఆఫీసు తగలబెట్టారు. దానికి కొంతమంది శిక్ష కూడా పడినట్టుంది. అభ్యర్థి వచ్చిన రోజే ధరణికోటలో తెలుగుదేశం కార్యకర్తలు ఆఫీస్ పగలే 9ంటికో 9:30కో ఆఫీస్ తగలబెట్టారు. వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. 5 సంవత్సరాలు ఎట్లా పరిపాలన జరిగిందో ప్రశాంతంగా, మరి ఇప్పుడు ఎలా జరుగుతుందో. ఇప్పుడు సార్, క్రోసూరు ప్రజాగలం సభలో డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి మీ మీద తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక అతను టెండర్ తీసుకున్నాడు 750 కోట్లు సుమారు. అతను కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ప్రతి సంవత్సరం డబ్బులు కడతా ఉన్నాడు. ఆ డబ్బులు సంక్షేమ కార్యక్రమాలకు పడుతూ ఉన్నారు. అంటే బ్రహ్మాండంగా రోడ్డు కూడా బాగా నడుస్తున్నట్టుంది. అన్ని రోడ్లు వేస్తారంట ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళకి తెలియదు కదా ఏ ఊరేందో, ఎక్కడి నుంచి ఏ రోడ్డు వేయాలో కూడా తెలియని. నవరత్నాలు కాకుండా పెదకూరపాడు ప్రజలకి ఇంకా ఏమైనా? ఇంకా నేను కరోనా టైంలో వాళ్ళందరికీ చాలా ఆదుకున్నాను. నేను సొంతంగా డబ్బులు పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పించాను. సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్తున్నాయి. దాంట్లో నేను ఏమన్నా లాగుతానా? మా కార్యకర్తలు ఏమైనా తింటారా? చెప్పండి. మీ కార్యకర్తలకు కాదు కదా. పాస్బుక్లకు కూడా డబ్బులు తీసుకు ఒక్కోసారి అయితే అమరావతిలో 5 లక్షలు కూడా ఇచ్చారంట ఎకరానికి రిజిస్ట్రేషన్కి. అంత లూటీ చేశారు ఇక్కడ. సార్, గతంలో 2 సార్లు టీడీపీ గెలిచింది ఈ నియోజకవర్గంలో. 2019లో మీరు గెలిచారు. 2024లో కూడా ప్రజలు డిసైడ్ అయిపోయారు. నాకైతే 25,000 నేను వస్తానుకుంటున్నాను. అన్ని మండలాలు నాకు మెజారిటీ వస్తాయి. పోయినసారి కూడా నేను చెప్పా క్లియర్గా, ఈ మండలంలో ఎంత వస్తాయి, ఈ మండలంలో ఎంత వస్తాయి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా 25,000కి ఒక్క